హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు పల్లవి టీవీ. దిస్ ఇస్ సంతోష్. ప్రెసెంట్ జనరేషన్ లో యూత్ ఎలా ఉన్నారంటే బంధాలకు బాధ్యతలకు చాలా దూరంగా బతుకుతున్నారు. సంపాదించిన దాంట్లో ఎక్కువ శాతం ఎంజాయ్మెంట్ కే ఖర్చు పెట్టుకుంటున్నారు అనమాట. ఇక మధ్యతరగతి యువకుల గురించి పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. చాలని జీతాలతోటి కుటుంబాన్ని నెట్టుకుంటూ వస్తున్నారు. సో అలాంటి సమయంలో పెళ్లి పిల్లలు అంటే ఆ సిచ్యువేషన్ ఎలా ఉంటుంది, ఆ బాధ్యత మరింత పెరిగి ఆర్థిక సమస్యలు వస్తాయి. అలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళకి కరెక్ట్ గా కనెక్ట్ అయ్యి, అంటే ఐ మీన్ ఓన్లీ మిడిల్ క్లాస్ వాళ్ళకే కాదు, ప్రెసెంట్ జనరేషన్ అందరికీ కనెక్ట్ అయ్యేలా ఒక సినిమాతో ముందుకు వస్తున్నాడు సుహాస్. ఆ సినిమానే జనక అయితే గనక. పేరే చాలా వింతగా ఉంది కదా, కథ ఇంకా వింతగా ఉంటుంది. సుహాస్ కెరీర్ విషయానికి వస్తే ముందుగా ఆయన హాస్య నటుడిగా ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు. ఆ తర్వాత తన పందాలో అంటే రొటీన్ కథలకు భిన్నంగా తన టైప్ ఆఫ్ సినిమాలు చేస్తూ ఆడియన్స్ ని అలరిస్తూ వస్తున్నాడు. కలర్ ఫోటో, రైటర్ పద్మనాభం, దాని తర్వాత వచ్చిన అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్, ప్రసన్నవదనం, ఇలా దేనికదే సరికొత్త పందలో ఉంటూ ఆడియన్స్ ను అలరిస్తూ వస్తున్నారు. ఇటీవల విడుదలైన గొర్రె పురాణం కూడా అందులో ఒకటిగానే నిలిచింది. సో ముందు నుంచే సరికొత్త కథను ప్రేక్షకులకు పరిచయం చేసిన సుహాస్ మరోసారి అలాంటి వినూత్న కథతోటి వస్తున్నాడు. ఆ సినిమానే జనక అయితే గనక. ఈ సినిమా కథ ఏం లేదండి, చాలా సింపుల్. ఏంటంటే ఈ సినిమాలో సుహాస్ ఒక మిడిల్ క్లాస్ సేల్స్ మెన్. తనకు వచ్చే జీతంలోనే తన కుటుంబాన్ని ముందుకు నడిపిస్తూ ఉంటాడన్నమాట. ఆర్థిక ఇబ్బందులు, ఖర్చులు వాటన్నిటిని తీర్చుకుంటూ వస్తూ ఉంటాడన్నమాట. సో అలాంటి వ్యక్తి ఒకానొక సమయంలో, అంటే బాధ్యతల్ని ఇప్పటికున్న ప్రెజర్స్ చాలు, ఇంకా కొత్త బాధ్యతలు నేను తీసుకోలేను అనే సిచ్యువేషన్ లో ఆయన పెళ్లి చేసుకుంటాడు. సో ఆ తర్వాత కొంతకాలం పాటు పిల్లలు కావద్దని అనుకుంటాడన్నమాట. కానీ అనుకోకుండా తన వైఫ్ ప్రెగ్నెంట్ అవుతుంది. సేఫ్టీ యూజ్ చేసినప్పటికీ తన వైఫ్ ప్రెగ్నెంట్ అవుతుంది. సో అక్కడ అసలు కథ స్టార్ట్ అవుతుంది అనమాట. ఆ సేఫ్టీ యూజ్ చేయడం వల్ల కూడా ప్రెగ్నెంట్ అయిన కారణంగా ఆ కండోమ్ ను తయారు చేసిన సంస్థపై సుహాస్ కేసు ఇస్తాడనమాట. సో అక్కడి నుంచి కథ ఎలాంటి మలుపులు తిరిగింది అనేది జనక అయితే గనక అనే సినిమా కథ అనమాట. సో కాన్సెప్ట్ చూసుకుంటే యూత్ ని అట్రాక్ట్ చేస్తున్నట్టు అనిపిస్తుంది, కానీ ఫ్యామిలీ ఆడియన్స్ కూడా కనెక్ట్ అయ్యేలా ఈ సినిమాని తీర్చిదిద్దుతున్నాడు దర్శకుడు సందీప్ రెడ్డి బండ్ల. సో ఈ సినిమాని ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్నాడు అనమాట. సుహాస్ హీరో అవ్వడం, దిల్ రాజు నిర్మాత అవడంతో ఈ సినిమా పైన అంచనాలు భారీగా పెరిగాయి అనమాట. ఇక ఈ సినిమా ట్రైలర్ కూడా చాలా వినూత్నంగా ఉండడంతో ఆడియన్స్ కూడా సినిమా ఎప్పుడెప్పుడు చూస్తామని ఇంట్రెస్టింగ్ గా చూస్తున్నారన్నమాట. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందు రానుంది. మరి కండోమ్ కంపెనీపై కేసు వేసిన సుహాస్ ఆ కేసు గెలిచాడా, లేకపోతే ఆ తర్వాత ఏం జరిగింది అనేది తెలియాలంటే సినిమా విడుదల వరకు ఆగాల్సిందే. సో ఈ పాయింట్ పైన మీ కామెంట్ ఏంటనేది కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా పల్లవి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.